హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. అదేంది తమ్నేల్ ఇంత సాడ్గా పెట్టి నవ్వుకుంటా చెప్తుంది ఇంట్రో అనుకోకండి. ఇది వేరే వీడియోకి తీసిన ఇంట్రో అనమాట. మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసింటారు ఈ ఇంట్రో. దానికి తీసిన వీడియోనే దీనికి యాడ్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం తీస్తున్నా అనమాట. సడన్గా వీడియో తీయాలనిపించి తీస్తున్నా అంతే. అండ్ మీరు తమ్నేల్ చూసి షాక్ అయి ఉంటారు కదా. తమ్నేల్ గురించి క్లారిటీ ఇస్తా, మొత్తము ఎందుకు పెట్టినా ఏంది అదంతా క్లారిటీ ఇస్తా. అంతకన్నా ముందు మనము కొంచెం మాట్లాడదాం. అదేంటంటే నిన్న మొన్న బాగా వైరల్ అయినాయి అనమాట వైష్ణవ్ వీడియోస్. 2 డేసే ఆమె చనిపోయిన 2 డేసే. ఈమెనే కాదు, వైష్ణవనే కాదు, ఎవరి వీడియోలో అయినా సరే ఎవరైనా చనిపోయారు అంటే 2 డేసే వైరల్ అయితే 2 డేసే పట్టించుకుంటారు. 2 డేస్ తర్వాత ఇంక అందరికీ కోపం చల్లారుతుంది, మరసంగా ఉంటారు. మంది వాళ్ళ ఇంట్లోకైతే ఏం కోపం తగ్గదు ఎన్ని రోజులకున్నా కూడా. మనం ఏంది అంటే జస్ట్ చూసేటోళ్ళమే కాబట్టి అరే పాపం కదా అనిపిస్తుంది. 2 రోజులే ఉంటుంది, మర్చిపోతాము అంతే. పోలీసు వాళ్ళకి కూడా 2 రోజులే వీడు అనవసరంగా చంపిండు అట్లా ఇట్లా వాని మీద కోపం ఉంటుంది కావచ్చు. తర్వాత కొంచెం చల్లారి వాడిని ఎట్లా కాపాడాలనే చూస్తారనమాట. ఇప్పుడు కూడా అట్లే ఉంది కదా. ఆ 2 రోజుల కాడికి అన్న వాళ్ళు ధర్నా చేసినప్పుడు కానీ మేము మీకు న్యాయం చేస్తాం అది ఇది అని చెప్పారు పోలీసు వాళ్ళు. చూద్దాం ఏం న్యాయం చేస్తారో ఏం చేస్తారో చూద్దామంటే ఈ రోజుకి 5 డేస్ అవుతుంది అనమాట వైషమ్మకి అట్లా అయ్యి. ఇప్పటివరకు కూడా ఎవ్వరు ఏమంటలేరు. అన్న వాళ్ళ కాడికే బాధపడుతురు అంతే, వాళ్ళ ఫ్యామిలీ కాడికే. జస్టిస్ ఫర్ వైషు, జస్టిస్ ఫర్ వైషు అని అందరూ కూడా అన్నారు 2 డేస్ వరకే. తర్వాత మర్చిపోయారు అనమాట. వాని ఇష్టం, ఇంకా వాని చంపనన్న చంపని ఏమైనా వేసుకొని మనకి ఎందుకు అన్నట్టు ఎవరు పట్టించుకుంటలేరు. పాపం వాళ్ళ అన్నోళ్ళు చూసిరు కదా ఎంత బాధపడుతున్నారు. సాగర్ అన్న కానీ వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు. అండ్ కొంతమంది ఫేక్ థంబ్నెయిల్స్ కూడా పెట్టి అంటున్నారంట ఇట్లా రీల్స్ కోసమే చంపిండు అది ఇదని. రీల్స్ కోసమే అంటే యూట్యూబ్ ఛానల్ అసలు వైషుకి పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదంటే. ఎందుకంటే నాకు ఎడిటింగ్ రాదు, నాకు ఒక్కదానికి మాట్లాడడానికి ఇట్లా అంత ధైర్యం సరిపోదు, నాకు రాదు అసలు మాట్లాడడానికి. అందరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో, నాకు రాదు కదా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అట్లా అని అనుకున్నదంట. ఈ హరి అనేట ఆయన ఏం చేసిందంటే యూట్యూబ్ ఛానల్ పెట్టు, మనకు వచ్చేది 12,000 కదా అది ఇదని వైషుని రిక్వెస్ట్ చేసినంట. దాని నుంచి ఒక 10,000 ఎంతనో వస్తే మనకు కొంచెం యూజ్ అవుతాయి కదా ఇంట్లో ఖర్చుల కన్నా అని చెప్పి అట్లా చెప్పిండంట. అయినా కూడా వైషు వినలేదని ఎక్స్ప్రెషన్స్ అయితే చేస్తా కానీ వాయిస్ నుంచి నాకు నా వల్ల కాదు, ఎడిటింగ్ కూడా అవన్నీ రావు, నాకు ఆ కథ అంత వద్దు అని అన్నదంట. ఆయన ఎంతకు ఆయనని పెట్టించిండు. ఎట్లా ఫేమ్ ఉంది కదా వైషుకి, అందరికీ తెలుసు కదా, మందికి సపోర్ట్ చేస్తారు అన్నట్టు పెట్టించిండు. ఆయన చెప్తే వైషు ఒప్పుకోలేదని వాళ్ళ అన్నోళ్ళందరికీ చెప్పి ఒప్పించిండు, మంచిగా పెట్టించిండు. దానికోసమని ఏం కాదు, మీరేదో అనుకోకండి, వైషుదే తప్పు అట్లా అని పెడుతున్నారంట ఫేక్ థంబ్నెయిల్స్. అట్లయితే పెట్టకండి. పాపం వాళ్ళకి వాళ్ళ ముందే బాధలు ఉన్నారు, వైషు అయిన బాధలు అంటే మీరు ఇవన్నీ పెడితే ఇంకెంత బాధ అనిపిస్తుంది. తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు కదా, అందుకనే చెప్తున్నా. కట్నం ఇస్తలేరు అని ఒక రీజన్ తోటే ఆయన చంపిండు. వాళ్ళ అమ్మోళ్ళకి కట్నం ఇస్తలేరు వీళ్ళు, ఏదో ఒకటి వంక చెప్పాలి కదా, అందుకని వాళ్ళైతే అట్లా చెప్పారు అన్నట్టు. వాళ్ళ అమ్మ కూడా అన్ని మాటలు అన్నాక కూడా మీరు అసలు రీల్స్ కోసమే అని ఎట్లా అనుకుంటారు చెప్పండి. కట్నం కోసమే అని క్లారిటీగా చెప్పిందంట వాళ్ళ అమ్మ ఆల్రెడీ. దాని గురించి కొన్ని లొల్లిలు కూడా అయినాయంట వాళ్ళ ఫ్యామిలీలో. రీల్స్ చేస్తుంది లేదంటే తినేది అంతా చూపిస్తుంది, ఫ్యామిలీ ఇంట్లో ఏమేమి పనులు చేస్తామో అవన్నీ చూపిస్తుంది అని అంటే వాళ్ళ జాబే అది. వాళ్ళు ఒక జాబ్ లాగా అనుకునే దీని మీద వీడియోస్ చేస్తే ఇట్లా మనీ వస్తాయి మనకి అని ఒక ఆప్షన్ తీసుకున్నారు అంతే. వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబర్స్ వాళ్ళు ఏం తప్పు చేస్తలేరు, అవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించుకుంటారు అంతే. నార్మల్గా వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది ఏంది అని కొంతమంది చూడడానికి ఇష్టపడతారు. మీకు ఇష్టం లేకపోతే చూడకండి, ఇష్టం ఉంటే సపోర్ట్ చేయండి, లేదంటే లేదు. కానీ ఇంకా దీనికోసమే అది ఇదని మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. మీరు వెళ్ళి అయితే ఏం చూడలేదు వాళ్ళ ఇంట్లోకి పోయి. సో అట్లా అవన్నీ ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ అన్నోళ్ళని వాళ్ళ ఫ్యామిలీని అయితే బాధ పెట్టకండి. పాపం అన్నోళ్ళు అయితే ఎంత బాధపడుతున్నారు చూసిరు కదా మీరు వ్లాగ్స్లలో. ఆడ ఆయన చంపిన ఆయననేమో వెనకలు వేసుకొస్తారు. వైషు అమాయకురాలని చూసి ఈమె వీనికి దొబ్బుతురు అనమాట. మొత్తం ఇప్పుడు థంబ్నెయిల్స్లలో కూడా అట్లా పెడుతురంట. వైషుది అసలు తప్పే లేదు, చెప్పిన కదా లాస్ట్ వీడియోలో కూడా, అసలు లవ్వే కాదంట వైషుది. ఆమె తప్పే లేదు, ఆయనని కావాలి అని ఈమె కూడా ఏమనుకోలేదు. ఫస్ట్ అబ్బా అదంతా చెప్తుంటే మాకు బాధ అవుతుందన్నమాట. అదే ఫస్ట్ తలపైన ఓడిచినప్పుడు వైషు కొంచెం నన్ను చంపకు, నువ్వు పారిపో, కావాలంటే నన్ను మా వాళ్ళు జాక్కుంటారు, మా అన్నలు ఉన్నారు నాకు అని చెప్తే వాడు అప్పుడు కూడా వదిలిపెట్టకుండా నేను ఇట్లా చేసినాక నువ్వు మళ్ళీ వేరే వానికి ఇచ్చి చేస్తారు, అది చూసి నేను తట్టుకోలేను అది ఇది అని చెప్పి అట్లా చేసినంట వాడు. మళ్ళీ నేను ఇట్లా చేసి పెడితే మీ అన్నోళ్ళు కూడా నన్ను వదిలిపెట్టారు, చంపుతారు అనుకున్నాడు.
అంటే దెబ్బ తాకితేనే వాళ్ళ అన్నోళ్ళు చంపుతారు అని భయమైనప్పుడు ఇప్పుడు మొత్తానికే వైష్ణుని లేకుండా చేసిండు. అట్లాంటప్పుడు ఆయన ఏం చేయాలి మీరే చెప్పండి. అసలు ఒక మనిషిని చంపిండు అని తెలిసినాక కూడా అట్లా ఎట్లా అన్నం పెట్టుకుంటాం ఎత్తురో అర్థమైతలేదు అసలు. పాపం వీళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో లాస్ట్ వరకు చూద్దాం. అండ్ ఇంకొకరు కూడా నిన్న మొన్న వేరే ఇన్సిడెంట్ అయిందంట కదా, పెట్రోల్ పోసిందంట వాళ్ళ వైఫ్ పైన. ఆమె కూడా చావు బతుకులలో ఉందంట. ఇట్లే ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. వాడిని చంపితే ఇంకా భయమై కొందరన్నా మారుతారు అని ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళు చెప్తున్నారు అనమాట. వాళ్ళ అన్నులంతా డేర్గా చంపేయాలి అని. అది కాక మన వైషుకి కూడా ఆత్మశాంతి కలగాలంటే ఖచ్చితంగా అట్లా చేస్తేనే కదా, అందుకనే. అండ్ ఆయన అట్లా చేసేటప్పుడు కూడా వైషమ్మ చెప్పిందంట, కడుపులో మాత్రం ఓర్సకు, ఏడనో ఓర్సని. బిడ్డ మీద తల్లికి అంత ప్రేమ ఉందన్నమాట. అండ్ వాళ్ళ కూతురు పైన నన్న ప్రేమ వచ్చి వాడు అట్లా చంపకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఆయనను ఒకవేళ ఏం చేయకుండా విడిచిపెట్టినా కూడా 3 months తర్వాతనో 2 years తర్వాతనో ఎప్పుడు బయటికి వచ్చినా కూడా వీళ్ళకి గొడవలు అయితే అయితేనే ఉంటాయి. అన్న వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టారు ఆయనని. మీరు ఇప్పుడు చంపితేనే కొంచెం మంచిగా ఉంటుంది, లేదంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళని చంప వాళ్ళు వీళ్ళని చంపనే ఉంటుంది. అదేదో మీరే ఇప్పుడు చేసేస్తే ఏ గొడవలు ఉండవు, అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇంకా పోయిన చెల్లి అయితే తిరిగి రాదు, కానీ వాళ్ళ మనసు అప్పుడు కొంచెం ప్రశాంతంగానన్నా ఉంటుంది. అండ్ తమ్నేల్ విషయం అయితే క్లారిటీ ఇస్తున్నా చూడండి. ముగ్గురిని ఎట్లా అంటే ఫస్ట్ ఒక అబార్షన్ చేయించిందంట ఆయన ప్రెగ్నెంట్ అయినప్పుడు. అంటే పెళ్ళైన 2 monthsకే ప్రెగ్నెంట్ అయితే తీసేపించిందంట. ఎవరికైనా ఎప్పితే చంపుతా అని బెదిరించిందంట. అప్పుడు కూడా ఒక్కదానే హాస్పిటల్కి తోలుకుపోయి తీసేపించిందంట. అప్పుడు ఒక పాప. అండ్ ఇప్పుడు వైషు ప్రాణం పోయింది, తన కడుపులో ఉన్న ప్రాణం కూడా పోయింది. అట్లా 3 ప్రాణాలు అయితే తీసుకున్నాడు అనమాట ఆయన. నిజం చెప్పాలంటే ఆ రోజు నుంచి అసలు మనసు లేదనమాట. మనం ఏం వర్క్ చేస్తున్నా సరే, ఎవరితోటి మాట్లాడదామన్నా, ఎవరికి ఫోన్ చేసినా సరే అదే టాపిక్ అనమాట. నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది. హరి అనే టైంకి సపోర్ట్ చేస్తారు అనమాట కొంతమంది. అయితే వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట ఆ వైషు వాళ్ళ పేరెంట్స్ బాధ ఏంది అని. వాడంతకు వాడు చంపినా అని ఒప్పుకున్నాక కూడా మీరు ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తారో కూడా అర్థమవుతలేదు. నార్మల్ లేడీని చంపేలేవాడు, ప్రెగ్నెంట్ లేడీని చంపిండు అనమాట. ప్రెగ్నెంట్ లేడీ అని ఇంకా జాగ్రత్తగా చూసుకునే హస్బెండే అట్లా చంపితే ఎట్లా చెప్పండి. అండ్ అట్లాంటి అత్తలు కూడా కొంచెం కొడుకులకి అవన్నీ నేర్పియకండి. వాళ్ళ అమాయకులే అయినా సరే మీ మాటలు విని వాళ్ళు చెడిపోతారనమాట. ఎందుకంటే మా అమ్మ చెప్పింది నా మంచి కోసమే కదా, అట్లా ఇట్లా అని వాళ్ళ మైండ్ మొత్తం ఇంకా మీరు డైవర్ట్ చేసేటట్టు చేస్తారనమాట. అంతమంది అన్నాలుండి ఏం చేయలేకపోతురు, అంతమంది అన్నాలుండి ఏం చేయలేకపోతురు అని అందరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, చట్టానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంతే. ఇప్పుడు ఒకవేళ వాడిని ఏం చేయకుండా బయటికైతే పంపించిరంటే అసలు ఊరుకోరు అనమాట. అప్పుడు చూపిస్తారు ఇంతమంది అన్నాలు ఏం చేసిరని. ఇప్పుడు అనేటోళ్ళందరికీ అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది అనమాట. అది మైండ్లో పెట్టుకొని ఇప్పుడే వానికి ఊరి శిక్ష ఇస్తేనే కొంచెం ఈడికి సాల్వ్ అయిపోతుంది అనమాట ఈ ప్రాబ్లము. లేదంటే పోయినంత కాలం వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఇంకా గొడవలు పడుతూనే ఉంటారు. అవి ఎప్పటికీ ఆగవు. ఈ రోజుకి 5 days అయినా కూడా వాళ్ళ అన్నోళ్ళ బాధ, వాళ్ళ అమ్మోళ్ళ బాధ చెప్పుకోవద్దనమాట. ఏ మాత్రం కూడా తగ్గలేదు, కొంచెం కూడా బాధ తగ్గలేదు. వాళ్ళకి ఏడుస్తూనే ఉన్నారు పాపం. వీళ్ళు ఇంకా పోలీస్ వాళ్ళు వాళ్ళ కోపం చల్లారినాక వాళ్ళే ఊకుంటారు అన్నట్టు అనుకుంటురేమో. ఒక్కరు ఊకున్నా సరే కానీ ఇంకా అంతమంది అయితే ఊకోలేరు కదా. సో పక్కా అయితే వాళ్ళకి న్యాయం చేసేటట్టు చూడండి. నిజంగానే అన్ని పిచ్చి పిచ్చివి అన్నీ సపోర్ట్ చేస్తారు, వైరల్ చేస్తారు. కానీ ఇట్లాంటి వైష్ణవికి న్యాయం చేయాలి అన్నట్టు ఎవ్వరు ముందుకు వస్తలేరు అనమాట. మొన్న చూసిరు కదా పునర్వికకి అందరూ ఒక్కొక్క చెయ్యి వేసి ఎంత బాగా హెల్ప్ చేసి ఇప్పుడు పునర్వికని మంచిగా బతికించుకున్నాం అనమాట. అట్లనే ఈ అన్ని విషయాలు కూడా ఇట్లనే పట్టించుకుంటే బాగుంటుంది. మొన్ననే వైష్ణవికి అట్లా అయింది, ఇంకో ఆయన పెట్రోల్ పోసిందంట వాళ్ళ వైఫ్ పైన. అసలు ఎట్లా పోయబుద్ధి అవుతుందో ఏందో, ప్రేమ ఉండి పెళ్ళి చేసుకుంటారో ఏందో ఏమో అసలు అర్థమే అవుతలేదు మనుషులకి. ఏం జరుగుతుందేమో. అదే మొన్న వైష్ణవిని చంపిండు, అంత డేర్గా పోయి మంచిగా పోయి ఆడ కూర్చున్నాడు పోలీస్ స్టేషన్లో. నేను కూడా చంపుతా, ఎవరేం చేస్తారు అన్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు ఆయనకి ఏదో ఒక శిక్ష ఇస్తే ఇంకా మిగతా వాళ్ళు భయపడతారు. ఇంకోసారి అట్లా ఎవరైనా చేయాలి అని అనుకున్నా కూడా ఆలోచన కూడా రాకుండా చేస్తుంది అనమాట ఆయన గుర్తొచ్చినప్పుడు. అండ్ ఇంకా వైషు వాళ్ళ అత్తని వాళ్ళ బ్రదర్స్ని కూడా అరెస్ట్ చేసిరు అని అన్నారు కదా. ఏం చేస్తారో చూద్దాం లాస్ట్. మీరేమన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే ఇట్లా వీడియోస్ చేసి పెట్టుకోండి, కానీ
ఫేక్ థంబ్నెయిల్స్ అన్నీ పెట్టకండి. వాళ్ళకి మస్తు బాధ అనిపిస్తుంది అనమాట. వాళ్ళ పిల్ల పోయిన బాధలో వాళ్ళు ఉంటే ఇంకా వైష్ణవిదే తప్పు ఇట్లా అట్లా అని అదొకటి ఇదొకటి వాళ్ళకి రెచ్చగొట్టకండి. ఇంకా వాళ్ళ అన్నోళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ అనమాట. నా దగ్గర ఇట్లుండేది, మా చెల్లి అట్లుండేది అని అందరూ ఎవరితోటి ఎట్లా బాండింగ్ ఉందని అన్నీ షేర్ చేసుకుంటా మస్తు బాధపడుతుర్రు అనమాట. ఇప్పుడైతే ఇంక అందరు సైలెంట్ అయిపోయారు అనమాట. ఎవ్వరు ఏం జోలు తీస్తలేరు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ కాడికి బాధపడుతురు అంతే. చూద్దాం ఏమన్నా జరుగుతుందా, న్యాయం జరగదా అని కూడా చూద్దాం మనం లాస్ట్ వరకు. వాడిని ఏం చేయకపోతే మాత్రం ఇంక ఇవి ఆగవు. ఇంక ఇట్లే ఓవరినోరు చంపుకుంటూనే ఉంటారు. మొన్న ఆయన చంపిండు కదా, ఏం చేసిండు, పోయి జైల్లో కూర్చున్నాడు. 2 నెలలకు 3 నెలలకు తర్వాత బయటికి వచ్చిండు. మంచి దర్జా తిరుగుతున్నాడు అనే లెక్కలో అందరు కూడా అట్లే ఉంటారు. నేను అస్సలు ఏ విషయంలో కూడా రియాక్ట్ కాలేదు. ఏ విషయంలో ఎవ్వరు వీడియోస్ ఇట్లా మన దానిలో ఉండవు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎంత జాగ్రత్తగా చూసుకునేది పోయి ఆయన చేతులారా ఆయన చంపుకున్నాడా అని బాధ అనిపిస్తుంది అంతే. ఎవరో మంది కూడా కాదు, మళ్ళా హస్బెండ్ అసలు ఎంత దగ్గరుండి చూసుకోవాలి ప్రెగ్నెంట్ టైంలో ఇట్లా అట్లా అని జాగ్రత్తగా చూసుకునేది పోయి ఆయన అంతకైనా అట్లా వేసి. అండ్ ఇంతకుముందు కూడా చనిపోయే ముందు 3 days బ్యాక్ పోయిరంట వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోతే అప్పుడు కూడా వాళ్ళ అత్త కండ్ల కారం పోసిందంట హరి వాళ్ళ అమ్మ. అప్పుడు ఇద్దరు కలిసి గుద్దిరంట. అసలు కొట్టేటప్పుడు మనకు తెలుస్తుంది కదా ఇద్దరు కొడుతురా ఒక్కరు కొడుతురా, గంత కూడా తెలుసుకోనంత తిక్కోలం అయితే ఏమి ఉండం కదా. అట్లా ఇద్దరు కలిసి కొట్టిర్రు నన్ను అని వాళ్ళ అమ్మకి చెప్పుకున్నదంట ఇంటికి వచ్చినాక. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ నీ బాధ ఏంది అది ఇదని కూర్చోబెట్టుకొని మంచిగా అడిగిందంట. నువ్వు పోతే పోయా మీ ఇంటికి, నేను జాక్కుంటా పో నా పిల్లని అని కూడా చెప్పిందంట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.